హలో గురు, హౌ ఆర్ యూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. సో జాబ్ కోసం ట్రై చేస్తున్నావా? లాస్ట్ 3 months నుండి, 6 months నుండి, 1 year అవుతుందా, 2 years అవుతుందా, 3 years నుండి సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తున్నావా? చలో, నేను చెప్పిన ఈ టిప్స్ వాడి చూడు. డెఫినెట్లీ నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా కూడా, ఇఫ్ యూ స్టార్ట్ విత్ జీరో, సో డెఫినెట్లీ విత్ ఇన్ 6 months to 12 months లోపు నువ్వు జాబ్ కొట్టగలవు. సో నో డౌట్ అట. హలో గురు, నేను ఆల్రెడీ బిఫోరే చెప్పాను ప్రతిరోజు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని. సో దట్ నిన్న ఒక వీడియో ఇచ్చాను, ఇది సెకండ్ వీడియో, ఇలా 30 days నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. జరా ఫాలో కొట్టు గురు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండు. నీ లైఫ్ చేంజ్ చేసే బాధ్యత నాది, ట్రస్ట్ మీ. సో యూ హ్యావ్ టు కంప్లీట్ ది టాస్క్. మధ్యలో ఆపేస్తే నేనేం చేయలేను. క్లియర్? ఆల్ ది బెస్ట్. సో ఇదే హైదరాబాదు, అమీర్పేటకు మన తెలుగు 2 స్టేట్ల నుండి, ప్రతి డిస్ట్రిక్ట్ నుండి స్టూడెంట్స్ ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అనేటోళ్ళు 3 monthsలో జాబ్ కొట్టేటోళ్ళు ఉన్నారు, 6 monthsలో జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, 1 year టైం తీసుకున్నారు, 2-3 years అయినా కూడా ఇదే అమీర్పేటలో తిరిగే స్టూడెంట్స్ ఉన్నారు. మరి నువ్వు 2026 పాస్ అవుట్సా? హైదరాబాద్ రీసెంట్గా వస్తున్నావా? హైదరాబాద్ రీసెంట్గా వచ్చావా? చలో, ఏం చేయాలో అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? దెన్ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. సో డెఫినెట్లీ నీకు చాలా యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో దట్ ఏం చేస్తే, ఎలా చేస్తే జాబ్ వస్తుందనే విషయాన్ని మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్, మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే గిన ఏదో ఒక టెక్నాలజీస్ని నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకోగలగాలి. ఎంత నేర్చుకోవాలంటే A to Z, సగం సగం నేర్చుకోవాలి అనేటట్లు ఉంటుంది. సో దానికి నువ్వు ఎక్కడైనా నేర్చుకో, ప్రాబ్లం ఏం లేదు. సో మోస్ట్లీ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వు. ఆన్లైన్లో మనకు జాబ్ వచ్చే సక్సెస్ రేటు చాలా చాలా తక్కువ. ఆఫ్లైన్కి వెళ్తే ఏం జరుగుతుందంటే ఫిజికల్గా నీకు మీ యొక్క ట్రైనర్ అవైలబుల్గా ఉంటారు. అండ్ ఏ క్వశ్చన్ అయినా కూడా నువ్వు ఈజీగా అడగగలవు. నీకు ఒక నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. క్లాస్ రూమ్లో ఒక 10 members ఉంటారు, కొంచెం నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ప్లీజ్ ప్రిఫర్డ్ ఆఫ్లైన్ ఓన్లీ. బట్ ఒక టెక్నాలజీ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా నేర్చుకోవాలి అంటే గిన కంప్లీట్ అయ్యేంత వరకు అని చెప్పాను. డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో దట్ నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ను చూజ్ చేసుకున్న తర్వాత అక్కడ ఫుల్ టైం నువ్వు టైం స్పెండ్ చేయగలగాలి. ఎందుకు టైం వేస్ట్ వద్దు మనకు. మనం హైదరాబాద్కి వచ్చిందే జాబ్ కొట్టడం కోసం, ఇంకా మళ్ళీ వేరే పనులు ఎందుకు? మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను అక్కడ జాబ్ చేస్తున్నానని నువ్వు ఫీల్ అవ్వగలగాలి. శాలరీ లేకపోయినా ఒక 6 months నుండి 1 year వరకు ఆ ఇన్స్టిట్యూట్కు రెగ్యులర్గా వెళ్ళగలగాలి. సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోగలగాలి. 50% నేర్చుకుంటే 50% జాబులు మార్కెట్లో ఉండవు. నువ్వు 70% వచ్చు, 80% వచ్చు, నేను మేనేజింగ్ స్కిల్స్ ఉన్నాయంటే జాబులు రావు. ఓకేనా? అందులో నువ్వు తోపు అవ్వాలి. అంత క్లియర్గా క్లారిటీగా నేర్చుకోగలగాలి. నీకు వద్దన్న జాబ్ వస్తుంది. ఎందుకు? నీకు కావాల్సింది ఒకే ఒక జాబ్. ఇదే హైదరాబాద్లో చూసుకున్నా కూడా more than 5,000 కంపెనీస్ ఉన్నాయి. నీకు కావాల్సిన ఒక జాబు, ఒక చైరు, ఒక టేబుల్ నీ కోసం వెయిట్ చేస్తున్నాయి సుమా. డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. ఓకే. సో దట్ ఎందుకు ఫుల్ టైం నేర్చుకోవాలంటే డైలీ 1-2 hours నువ్వు ఫుల్ టైం పెట్టుకుంటేనే అట్లీస్ట్ ఒక 4-5 hours అన్న వ్యాలిడ్గా నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక టాపిక్ ఈరోజు స్టార్ట్ చేస్తే అది నేర్చుకోవాలి, చదవాలి, రాయాలి, చెప్పాలి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఆ టాపిక్ మీద ప్రతిరోజు నువ్వు ఎగ్జామ్ రాయడానికి రెడీ అవ్వాలి. ఆ టాపిక్ మీద ప్రతిరోజు నువ్వు మాక్ ఇంటర్వ్యూ ఇవ్వగలగాలి, ప్రతిరోజు సెమినార్ చెప్పగలగాలి, ఆ టాపిక్ మీద పక్కాగా ప్రాక్టీస్ చేయగలగాలి. డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. ఓకే. సో రెగ్యులర్గా ఉండాలి. ఆ ఇన్స్టిట్యూట్లో నువ్వు ఫుల్ టైం కూర్చొనేటట్లు చూసుకోగలగాలి. సెకండ్ పాయింట్. సో థర్డ్ వచ్చేసరికి ప్రాక్టికల్ స్కిల్స్. నువ్వు ఫ్రెషర్గా జాబ్ ట్రై చేస్తున్నా కూడా కంపెనీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు సినారియో ఇచ్చేసి సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్నును మనం ఎలా తయారు చేస్తాము అనే విధంగా అడుగుతారు. ఈ ప్లాస్టిక్ మెటీరియల్ ఎక్కడి నుండి వాడుతున్నావు, ఎంత వాడాలి, ఏ క్వాంటిటీలో వాడాలి అనేటట్టు కూడా అది నువ్వు తెలుసుకోగలగాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవరైనా కంపెనీలో వర్క్ చేసుకున్న వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయి. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్ టు యూ. సో క్లాస్ రూమ్లో ఎక్కువగా నువ్వు సెమినార్లు చెప్పాలి. ఫోర్త్ పాయింట్ ఏంటిది? క్లాస్ రూమ్లో ఎక్కువగా సెమినార్స్. క్లాస్ రూమ్లో ఎక్కువగా సెమినార్లు చెప్పేది ఎవరంటే నీ పేరు రావాలి గురు. డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. అప్పుడు నువ్వు వద్దన్నా
ఇక్కడ క్లాస్ రూమ్లో చెప్పినవి నువ్వు ఇంటర్వ్యూలో చాలా ఈజీగా చెప్పగలవు. అది స్టూడెంట్ చేసే ఒక మిస్టేక్. సెమినార్లు అంటే భయం. దేనికి భయం బ్రో? క్లాస్ రూమ్లో వచ్చే వాళ్ళందరూ గురు నీ మాదిరి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి జాబ్ కొడదామనే వస్తారు. వాళ్ళని చూసి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. సో దట్ నువ్వు మాక్ ఇంటర్వ్యూస్ ప్రతిదానికి ఒక షర్ట్ కొంటేనే నువ్వు ట్రయల్ చేస్తావు 10 ట్రయల్స్. మరి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే ముందు నువ్వు ఎందుకు ట్రయల్ చేయట్లేదు? సో దట్ ప్లీజ్ డూ దట్ థింగ్స్. ఎక్కువగా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వగలగాలి. సెమినార్లు చెప్పగలగాలి. ఈ 2 విషయాలలో ఎంత క్లారిటీ తీసుకుంటే అంత మంచిది. ఓకే. అండ్ ఫైనల్‌గా నువ్వు పెట్టుకోవాల్సిందేంటంటే 1, 2, 3 ఇంటర్వ్యూలలో జాబ్ రావాలని పెట్టుకో. ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. ఒక 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. ఈ ఈ మైండ్ సెట్‌తో ఉండు. ఎందుకు? ఒక 5 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి రిజెక్ట్ అయినా కూడా అబ్బా! నాకు జాబ్ రాలే అనే ఫీలింగ్‌లోకి నువ్వు వెళ్ళవు. నాకింకా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. నేను 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. ఈ మైండ్ సెట్‌తోనే ఉండగలవు. యూ కెన్ గెట్ ది జాబ్ వితౌట్ ఎనీ ఫెయిల్. నో డౌట్ అట్ ఆల్. సో, ఎందుకు నేను 6 మంత్స్ టు 1 ఇయర్ అని చెప్పానంటే, యూ ఆర్ ఎ ఫ్రెషర్. యూ ఆర్ 2026 పాస్డ్ ఔట్స్. 27 వచ్చేసరికి నువ్వు జాబ్ కొట్టగలిగితే యూ ఆర్ ద హీరో. యూ ఆర్ 2025 ఆల్సో. అట్‌లీస్ట్ 2026 ఎండింగ్ లోపు నువ్వు జాబ్ కొట్టినా ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ ఫర్ యూ. ఇక్కడ చాలామంది సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేటోళ్ళు ఉండొచ్చు. మీ ఊర్లో, మీ కాలనీలో, మీ స్ట్రీట్‌లో ఎంతమంది ఉన్నారు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేటోళ్ళు? ఒకసారి ప్రాక్టికల్‌గా ఆలోచించి చూడు. ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టిన ఫ్యామిలీ పొజిషను 3 ఇయర్స్ బిఫోర్ ఎలా ఉంది? 3 ఇయర్స్ తర్వాత ఎలా ఉంది అనేది కూడా నీకు పక్కాగా నీ పక్కింటి వాళ్ళే కాబట్టి, ఎదురింటి వాళ్ళే కాబట్టి చాలా క్లియర్‌గా, క్లారిటీగా తెలుసు. ఓకే. సో దట్ ఇక్కడ నువ్వు జాబ్ వచ్చేంత వరకు నో మోర్ కాంప్రమైజ్. ఐ కెన్ గెట్ ది జాబ్ అనే నువ్వు ఫీల్ అవ్వాలి. వాట్? రిపీట్. ఐ కెన్ గెట్ ది జాబ్ వితౌట్ ఎనీ ఫెయిల్. ఆ నమ్మకం ఉండగలగాలి. సో ఇఫ్ యూ రియల్లీ లుకింగ్ ఫర్ జాబ్, వన్స్ ప్లీజ్ విజిట్ Magneq Software. We will guide you. We will refer suitable technology for you. We can give the good technical skills to you. We can give the number of interviews to you. All the best. I'm waiting for you. We will meet soon, Guru.